అందరికీ నమస్కారం. కళ్యాణము చూతమురారండిలో భాగంగా ఈరోజు జీలకర్ర బెల్లం సమీక్షణం మొదలగునవి. కన్యాదానం అనేది ఒక భావోద్వేగ క్షణం. ఈ కన్యాదానం తర్వాత పురోహితులు మంగళాష్టకాలు, చూర్ణిక పఠిస్తారు. ఈ సమయంలో జీలకర్ర బెల్లాన్ని మెత్తగా నూరి ఉండగా చేసి 2 తమలపాకుల్లో పెట్టి సిద్ధంగా ఉంచుకుంటారు. పురోహితులు చూర్ణిక పఠించటం పూర్తయిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న ఈ జీలకర్ర బెల్లం ముద్దలను తమలపాకులు తీసేసి వధూవరుల కుడి చేతుల్లో పెడతారు. ఇక సుముహూర్తం కొన్ని క్షణాల్లో సుముహూర్తం ఆసన్నమయ్యే సమయానికి వధూవరులు మధ్యనున్న తెరను తొలగించడం, వధూవరుల సమీక్షణం, జీలకర్ర బెల్లం ముద్దను వధూవరులు ఒకరి తల మీద ఒకళ్ళు పెట్టుకోవటం, పురోహితులు వేదఘోష పఠించడం, సకల మంగళవాద్యాలు ఒకేసారి మ్రోగటం ఇవన్నీ సరిగ్గా ముహూర్త క్షణకాలంలో ఏకకాలంలో జరుగుతాయి. అదే సుముహూర్తం. ఇప్పుడు ముందుగా సుముహూర్తం గురించి తెలుసుకుందాం. సు అంటే శుభం లేదా మంచి, ముహూర్తం అంటే సమయం, అంటే సుముహూర్తం అంటే మంచి సమయం లేదా మంచి శుభ సమయం. కనుకనే ఈ శుభ సమయంలో ఏదైనా శుభకార్యం మొదలు పెడితే అది శుభ ఫలితాన్ని ఇస్తుంది అంటారు. అటువంటి సుముహూర్తాన్ని ఎంతో జాగ్రత్తగా నిర్ణయించాల్సి ఉంటుంది కదండి. మరి అటువంటి సుముహూర్తాన్ని ఎలా నిర్ణయిస్తారు చెప్తాను. పంచాంగంలో నక్షత్రము, తిథి, యోగం వంటి అంశాలను, ఇంకా గ్రహాల స్థానాలు కొన్ని సమయాల్లో మంచిగా ఉంటాయి, కొన్ని సమయాల్లో వ్యతిరేకంగా ఉంటాయి. గ్రహాల స్థితిగతులను బట్టి అటువంటి సమయాలను అంటే మంచి సమయాలను పరిశీలించి సుముహూర్తం నిర్ణయిస్తారు. అంటే ఈ గ్రహాల స్థితిగతులు వధూవరుల జాతకానికి బట్టి, వధూవరుల తల్లిదండ్రుల జాతకాలను బట్టి నిర్ణయిస్తారు. అంతేకాకుండా హిందూ పంచాంగం ప్రకారం ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణము కూడా కొన్ని ప్రత్యేకమైన శుభ అశుభ లక్షణాలను కలిగి ఉంటాయి. కనుక శుభముహూర్తాన్ని నిర్ణయించేటప్పుడు బాగా క్షుణ్ణంగా పరిశీలించవలసి ఉంటుంది. ఈ సుముహూర్తం కల్పములతోనూ, స్వయంభువాది మన్వంతరములతోనూ, కృతాది యుగములతోనూ, ప్రభవాది సంవత్సరములతోనూ, దక్షిణ ఉత్తరాయణములతోనూ, వసంతాది ఋతువులతోనూ, చైత్రాది మాసములతోనూ, శుక్ల కృష్ణాది పక్షములతోనూ, ఆదివారాది వారములతోనూ, దివారాత్రములతోనూ, ముహూర్తములతోనూ, తుదకు రెప్పపాటి కాలాన్ని కూడా ఎంతగానో క్షుణ్ణంగా విచారించి ఈ సుముహూర్తాన్ని నిర్ణయిస్తారండి. మరి ఇంత జాగ్రత్తగా, ఇంత శ్రద్ధగా చూసిపెట్టిన సుముహూర్తంలో ఏ శుభకార్యం చేసినా అది శుభ ఫలితాలనే ఇస్తుంది కదండి. ఇక ఇప్పుడు సమీక్షణం గురించి తెలుసుకుందాం. ఈ వివాహ క్రమంలో సమీక్షణం ఎంతో ముఖ్యమైంది. వివాహానికి నిర్ణయించిన సుముహూర్తంలో వరుడు, వధువు ముఖాల్ని ఒకళ్ళ కళ్ళలోకి ఒకళ్ళు చూసుకోవటమే సమీక్షణం. ఈ విధంగా వధూవరులు ఒకరినొకరు చూసుకోవటం వలన వారిద్దరికీ ఒకరిపై ఒకరికి ఆకర్షణ కలిగి, వారిద్దరూ ఇకపై జీవితంలో ఒక్కటేనన్న భావన కలిగి, సంసార జీవితంలో ఎటువంటి కలహాలు, మనస్పర్ధలు లేకుండా 100 ఏళ్ళు జీవించాలని అర్థం అండి. సరే, ఇంతవరకు బాగానే ఉంది. మరి మంత్రాలతో వధూవరులు జీలకర్ర బెల్లం కలిపి నూరిన ముద్దను ఒకరి తల మీద ఒకళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? జీలకర్ర బెల్లంలోని ప్రత్యేకత ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. పురోహితుల మంత్రాల మధ్య ఈ జీలకర్ర బెల్లం ముద్దను ఒకరి తల మీద ఒకరు పెట్టుకోవటంలో శుభసూచకముతో పాటు వారి శరీరాల్లో ఉన్న దోషాలు పోవాలని, జీలకర్ర బెల్లంలాగే వారిద్దరూ కూడా జీవితాంతం కలిసిమెలిసి ఉండాలని, జీలకర్ర బెల్లం పెట్టే సమయానికే వధూవరులు తొలి స్పర్శ కలిగి ఎప్పుడైతే ఒకరికొకరు తాకుతారో అప్పుడే పెళ్ళైపోయినట్లుగా చెబుతారండి. ఈ విధానం వలన ఇరువురి మనస్సులు ఏకమై ఉండగలవని భావం. ఇంకా ఈ విధానం వల్ల వధూవరుల శరీరం, మనస్సు మరియు ఆత్మలు జీలకర్ర బెల్లం వలె విడదీయరానివిగా ఉంటాయని హామీ ఇవ్వబడుతుంది. అంటే జీవితంలోని ప్రతి తీపి, చేదు క్షణాల్లో కూడా ఈ జంట విడిపోకుండా కలిసి ఉంటారని సూచిస్తుంది. ఈ జీలకర్ర బెల్లాల్లో ఒకటి కరిగేది, మరొకటి రెండో దాన్ని తనలో ఇముడ్చుకునేది.
ఆ సమయంలో వధూవరుల స్పర్శ, చూపు రెండూ కూడా శుభప్రదంగా ఉండేందుకే ఈ నియమం పెట్టారు. ఈ జీలకర్ర, బెల్లం ఈ రెండింటికి వేర్వేరు లక్షణాలు కనిపిస్తాయి. బెల్లం ఎలాంటి అవశేషము మిగల్చకుండా కరిగిపోతుంది. జీలకర్ర తన రూపంలో ఎలాంటి మార్పు లేకుండానే అంటిపెట్టుకొని ఉన్న పదార్థానికి సద్గుణాలను అందిస్తుంది. అంటే దీనర్థం వివాహ బంధంతో ఒకరిలో ఒకరు కరిగిపోతూనే ఎవరి అస్తిత్వాన్ని వారు నిలుపుకోవాలని, తనలో సద్గుణాలను ఎదుటివారికి అందించాలని ఈ 2 పదార్థాల కలయిక వెనుకున్న అర్థం. ఇంకా విశేషంగా చెప్పాలంటే ఈ 2 విభిన్న లక్షణాలున్న ఈ 2 పదార్థాలను కలిపి పుచ్చుకుంటే ఎన్నో రకాల సమస్యలు తీరిపోతాయని వైద్యశాస్త్రం చెబుతోంది. ఒంటికి చలవ చేయటం దగ్గర నుంచి రక్తహీనతను తగ్గించడం వరకు చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. అంటే భార్యాభర్త కూడా వేర్వేరు వ్యక్తిత్వాలు కలవారైనప్పటికీ ఎలాంటి సమస్యలనైనా కలిసి ఎదుర్కోవాలన్న సూచన ఇందులో కనిపిస్తుంది. ఇంకా విశేషం ఏమంటే ఈ క్రతువులో మనిషి అత్యున్నత స్థితిని సూచించే 2 చక్రాలని మేలుకొల్పే ప్రయత్నం జరుగుతుందన్నమాట. ఇలా ఏర్పడిన అనుబంధం జీవితకాలం నిలిచిపోతుందని చెబుతారు. ఇంకా ధ్రువంతే రాజా వరుణో వంటి మంగళప్రదమైన మంత్రాలను ఈ సందర్భంలో చదువుతారు. దీని అర్థం ధ్రువం అంటే శాశ్వతం. రాజులకు శ్రేష్ఠుడైన ఇంద్రుడు, జలానికి అధిష్ఠుడైన వరుణుడు, వేదానికి అధిష్టాన పురుషుడైన బృహస్పతి, ఇంద్రుడు, అగ్ని ఈ జంటకు శాశ్వత తత్వాన్ని ప్రసాదించండి అని అర్థం ఈ మంత్రంలో ఇమిడి ఉందండి. మరో విషయం ఏంటంటే జీలకర్రకు ముసలితనం రాకుండా చేసే గుణం ఉంటుంది. బెల్లమేమో అమృతంతో సమానం అనే అర్థం ఉంది. ఈ రెండు కలిస్తే నిత్య యవ్వనమే అంటే కలకాలం నిత్య యవ్వనవంతుల్లా ఉండాలని దీవించడం అన్నమాట. కాగా పదార్థ విజ్ఞానాన్ని అనుసరించి జీలకర్ర, బెల్లాలు ధన, రుణ ధ్రువాలను కలిగి ఉంటాయి. అంటే ఆపోజిట్స్ అన్నమాట. వ్యతిరేక భావ అర్థ లక్షణాలను కలిగి ఉంటాయి. వాటిని కలిపి ముద్దగా నూరటం వలన విద్యుదయస్కాంత శక్తి ఏర్పడుతుంది. వధూవరులు ఒకరిపైనొకరు జీలకర్ర, బెల్లాన్ని ఉంచుకోవటం వలన అంటే ఒకరి తలపై ఒకరు సరిగ్గా బ్రహ్మరంధ్రం మీద అంటే నడినెత్తిన ఆ జీలకర్ర, బెల్లం ఉంచుకోవటం వల్ల ఆ మిశ్రమంలోని విద్యుదయస్కాంత శక్తి బ్రహ్మరంధ్రంలోకి ప్రవేశించి అక్కడి నుండి ఆజ్ఞాచక్రాన్ని చేరుకొని బయటకు వెడలుతుంది. ఈ విధంగా విద్యుదయస్కాంత శక్తి వెలువడటం వల్ల వధూవరులిద్దరికీ స్థిరమైన దృష్టి కేంద్రీకరణ జరిగి వారి మానసిక బంధం బలోపేతం అవుతుంది. ఫలితంగా వధూవరుల మధ్య జీవశక్తుల ఆకర్షణ జరిగి వారిరువురి మనస్సులు కలిసిపోయేలాగా చేస్తుంది. అందుకే మన సంప్రదాయం వివాహ క్రమంలో జీలకర్ర, బెల్లానికి ఇంతటి ప్రాధాన్యతనిచ్చింది. కాగా ఈ సందర్భంలో చెప్పే మంత్రాలలో వివాహ బంధం అటు అటు వధువు యొక్క పుట్టింటి వారికి, ఇటు మెట్టినింటి వారికి కూడా క్షేమాన్ని కలిగించాలనే అర్థాలు ఉన్నాయండి. ఇప్పుడు తెరసల్లాను గురించి. శచీదేవి ఆశీస్సులతో తెరసల్లాను తొలగించడం గురించి వధూవరులను జీవాత్మ పరమాత్మగా అనుకుంటే సరిగ్గా సుముహూర్త సమయానికి మాయ అనే అడ్డుతెర అదే తెరసల్లా తొలగిపోయి ఇరువురు ఒకటై జీవాత్మ పరమాత్మని కలుసుకుంటుంది అనే అర్థం ఇందులో ఉందండి. చూసారా, వధూవరుల మధ్య మాయా అనే అడ్డుతెరను తొలగించటం, పురోహితులు వేదమంత్రాల నడుమ వధూవరులు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఆ చూపులు కలిసిన శుభవేళలో ఒకరి తలపై ఒకరు జీలకర్ర, బెల్లాన్ని పెట్టుకుని తొలి స్పర్శను అనుభవిస్తూ ఒకరితో ఒకరు మమేకమై ఆత్మలు గుసగుసలాడుకుంటూ ఉంటే ఆ ఊసులు బాసలు ఎవ్వరికీ వినిపించకుండా మంగళవాద్యాలు మిన్నంటి మోగుతూ ఉంటే వివాహానికి వచ్చిన అతిథి దేవుళ్ళందరూ మంగళకరమైన పసుపు, ఆవు నెయ్యి, బియ్యం కలిపిన క్షతము కాని అక్షతలను వధూవరులపై శుభాకాంక్షలు, ఆశీస్సులు తెలుపుతూ చల్లుతూ ఉంటే వివాహ వేదికపై ఉన్న ముక్కోటి వేల్పులు ఆశీస్సులు అందిస్తూ ఉండగా ఆ దృశ్యాన్ని అందరికీ కనువిందు చేస్తూ ఉంటుందండి.
ఈ సుముహూర్తం అనేది వేరు వేరు ప్రాంతాల్లో వేరువేరుగా ఉంటుందండి. తెలుగు, కన్నడ ప్రాంతాల్లో సుముహూర్త సమయానికి జీలకర్ర, బెల్లము నడినెత్తిపై ఉంచడాన్ని ముఖ్యంగా భావిస్తారు. అదే తమిళనాడు, కేరళలోని చాలా ప్రాంతాల్లో మాంగళ్య ధారణనే ముహూర్తం అంటారు. ఇక ఉత్తరాదిలోని పలు ప్రాంతాల్లో పాణిగ్రహణాన్ని ముహూర్త సమయానికి ప్రధానంగా భావిస్తాడు. వరుడు తన కుడి చేతిలో వధువు కుడి చేతిని సమంత్రకంగా పెట్టుకోవటమే పాణిగ్రహణం. ఇదండి జీలకర్ర బెల్లం సమీక్షణలోని విశేషం. ఇక మళ్ళీ తరువాయి భాగంలో కలుద్దాం.